ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సత్తుపల్లి ట్రంక్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి మే నెలాఖరులోపు అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. టన్నెల్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇంకా కేవలం 30 మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని మంత్రి తెలిపారు. టన్నెల్ పూర్తి కాగానే పైభాగంలో నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఎక్కడా పెండింగ్ లో లేవని, కోర్టు కేసుల్లో ఉన్న భూముల విషయంలో కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సీజన్లో నీటి ఇచ్చేదానికి ఇంకా అవసరమైనటువంటి పనులు కొన్ని కోర్టు కేసుల ద్వారా, కొన్ని భూసేకరణ దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్స్ తోటి, కొన్ని పర్మిషన్స్ తోటి కొన్ని వర్కులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసి భూసేకరణకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వర్కులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కేవలం ఇంకా నెల 15 రోజులు మాత్రమే వర్షాకాలానికి టైం ఉంది కాబట్టి దయచేసి ప్రాజెక్ట్ అధికారులందరూ కూడా మనసు పెట్టి ఏదైతే సిమెంట్ వర్క్కి సంబంధించి స్ట్రక్చర్స్ ఉన్నాయో ఎవరో అక్కడ వర్క్స్కి సంబంధించి అన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పెండింగ్లో ఉన్నటువంటి 7, 8, 9, 10 స్ట్రక్చర్లు, అదేవిధంగా 5, 6 కూడా మే ఆఖరికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏజెన్సీలు మాట ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి వర్క్ టన్నెల్, యాతారకుంట టన్నెల్. దీని పొడుగంత 1.78 కిలోమీటర్లు. అవన్నీ కూడా ఇంకొక 30 మీటర్లు మాత్రమే పనిచేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 10-15 రోజుల్లో యాతారకుంట టన్నెల్ త్రూ అవుతుంది. దాని తర్వాత కోర్టు కేసులో 1 కిలోమీటర్ పెండింగ్ ఉంది. అయినా సరే టన్నెల్ పూర్తి కాగానే టన్నెల్కి ఎగువ భాగంలో ఉన్నటువంటి ఈ 6 స్ట్రక్చర్లను కూడా కంప్లీట్ చేయమని చెప్పి వర్షాకాలానికంటే ముందే ఆక్విడీట్లు కావచ్చు, చిన్న బ్రిడ్జిలు కావచ్చు, 2 రోడ్డు క్రాసింగ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా, ఇది ఖమ్మం కొత్తగూడెంకి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆయకట్టు వచ్చేమో ఖమ్మం కలెక్టర్ గారికి వస్తుంది, వర్క్స్ ఏమో కొత్తగూడెం కలెక్టర్ గారికి వస్తుంది. కాబట్టి ఇద్దరు సమన్వయంతో, అదేవిధంగా పోలీసు, ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే రైతుల్ని పిలిపించి సమన్వయం చేసి 1-2 చోట్ల ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని కూడా క్లియర్ చేసి పనులు ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే భూసేకరణకి ఇచ్చే నిధులు ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు ఎక్సెప్ట్ కోర్టు కేసులో ఉన్నదాన్ని. దానికి లీగల్గా ఏం చేయాలో హైకోర్టులో కోర్టు ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తాం.